లోక్సభలో మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ, షా ఈ జంట ఓడిపోయారు. ఇప్పటి వరకు 2014 నుంచి ప్రతి బిల్లు విషయంలో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఓడిపోకుండా జాగ్రత్తగా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి వీళ్ళిద్దరూ నిన్న ఓడిపోయారంటే వాస్తవానికి వాళ్ళు ఓడిపోలేదు, మహిళల్ని ఓడించింది ప్రతిపక్షం. ఇది గమనించాలి. చట్టసభల్లో 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. లోక్సభలో జరిగినటువంటి ఓటింగ్లో 298 ఓట్లు అనుకూలంగా పడ్డాయి ఈ బిల్లుకి. అలాగే 230 ఓట్లు ఏమొచ్చేసి ప్రతికూలంగా పడ్డాయి. లోక్సభలో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా, రాజ్యసభ అయినా లోక్సభ అయినా 3 వంతుల్లో 2 వంతులు ఓట్లు రావాలి. ఉదాహరణకి 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. అందులో 2 వంతులు అంటే 362 స్థానాలు రావాలి. కానీ నిన్న హాజరైనటువంటి వారు 528 మంది. ఈ 528 మందిలో 2 వంతులు అంటే 352 మంది ఓట్లు వేయాలి అనుకూలంగా. కానీ ఇక్కడ 298 పడ్డాయి, అంటే 54 ఓట్లు తక్కువ పడ్డాయి. ఎప్పుడైతే ఈ బిల్లు వీగిపోయిందో ప్రతిపక్షాలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ నరేంద్ర మోదీ, షా ఓడిపోలేదు, బీజేపీ ఓడిపోలేదు, మహిళలు ఓడిపోయారు. రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరగబోతున్నటువంటి వారంలో జరగబోతున్నటువంటి ఎన్నికల కోసమే ఈ విధంగా బీజేపీ చేసింది అని కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అవహేళన చేస్తున్నాయి. వాస్తవంగా ఈ బిల్ అనేది పాస్ అవ్వాలి. ఇప్పుడు నిజంగా ఎన్నికల కోసమే అనుకున్నా సరే మహిళలకి మంచిదే కదా. మహిళలకి మంచిదైనప్పుడు ప్రతిపక్షాలు ఇలా సంబరాలు చేసుకుంటున్నాయంటే మహిళలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఒకడు అంటాడు మత ప్రాతిపదికన మహిళలకి రిజర్వేషన్ కావాలంటాడు. మరి ఇలాంటప్పుడు ఈ రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మత ప్రాతిపదికన అంటే ముస్లింలకి మత ప్రాతిపదికన మళ్ళీ రిజర్వేషన్ కావాలంట, కానీ అదే మహిళలకి రిజర్వేషన్ ఇస్తే మాత్రం వీళ్ళు ఒప్పుకోవడం లేదు. మరి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా ఏం చేసింది మహిళలకి అంటే ఇప్పుడు మహిళలు ఆలోచించుకోవాలి. మహిళలకి ఏమాత్రం బుర్రున్నా ఇప్పుడు ఆలోచించుకోవాలి. చట్టసభల్లో మీకు 33% రిజర్వేషన్ అంటే మరి ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకెప్పటికీ ఇలాంటి అవకాశం రాదు. ఇది ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ హయాం నుంచి అప్పటి నుంచి దీన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేయలేదు, పైగా కాంగ్రెస్ చిత్తశుద్ధితో చేయలేదు. అందుకే ఆ బిల్లు అలా ఉండిపోయింది. ఈ రోజు బీజేపీ చిత్తశుద్ధితో చేసింది. దానికి ఎన్నికలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే ఏంటి? మన దేశంలో ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇలా జరుగుతున్నాయి కదా అని చట్టసభల్లో లేకపోతే ఈ లోక్సభలోనూ రాజ్యసభలోనూ బిల్లులు ప్రవేశపెట్టకుండా ఉంటారా? మొట్టమొదటిసారి మీరు అనుకుంటున్నారు నరేంద్ర మోదీ, షా ఓడిపోయారని, కానీ మహిళలు ఓడిపోయారు. మహిళల్ని ఓడించారు. కాంగ్రెసు, ప్రతిపక్ష పార్టీల గురించి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాలి. కనీసం మహిళలైనా ఆలోచించుకోవాలి.